ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కేంద్రంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరోధక సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలు కె విజయలక్ష్మి మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలు వేతనాలు పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించి తమకు న్యాయం చేయాలని కోరారు. నేటికి 9 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించి తమకు న్యాయం చేయాలని కోరారు. 26,000 ఇవ్వాలనేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయాలని చెప్పేసి, అలాగే అంగన్వాడీలకు రిటైర్మెంట్ అయిపోతే వారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే ఈ రోజున గర్భవతులు బాలింతల ఫోటో తీసి వారికి ఫీడింగ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. కానీ ఈ 9వ రోజుకి చేరింది ఈ సమ్మె 9వ రోజు చేరినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం ఉలుకు పలుకు అనేది లేదు. మహిళలు వాళ్ళ సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి మరి మండల కేంద్రాల్లోని అలా ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కనీస వేతనం ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే, ఈ రోజున ప్రభుత్వం ఏవైతే ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచిందో ఆ ధరలకు అనుగుణంగా ఈ రోజున కనీస వేతనం 26,000 ఇవ్వాలని అడుగుతున్నాం. అయితే ముఖ్యమంత్రి గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో వల్లే మీకు కూడా అదనంగా 1000 రూపాయలు పెంచుతానని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున పక్క రాష్ట్రంలో తెలంగాణలో మరి గతంలో మరి 13,650 రూపాయలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. మరి అంగన్వాడీలు ఈ రాష్ట్రంలో 11,500 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అంటే 3,000 రూపాయలు అక్కడ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి మరి ఆ జీతాన్ని కోల్పోయారు, చాలా నష్టపోయారు. అలాగే ఈ రోజున అంగన్వాడీలు అనేక ప్రాజెక్టు ఆఫీసుల దగ్గర మీటింగులకి, సెక్టార్ మీటింగులకి వచ్చిన సందర్భంలో వాళ్ళకి టీఏ బిల్స్ 17 సంవత్సరాల కాడి నుంచి ఈ రోజు వరకు టీఏ బిల్స్ ఇవ్వలేదు. అయితే ఆ టీఏ బిల్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వానికి ఇవన్నీ పట్టుకోకుండా మరి నిర్లక్ష్యంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అంగన్వాడీ కేంద్రాలను మూసివేసిన కేంద్రాలను తెరిపించాలనేసి కంకణం కట్టుకుని మరి గ్రామ సచివాలయ సిబ్బందితోటి ఇతర మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు అలాగే ప్రెసిడెంట్లతో తీపిస్తూ ఉంది. ఈ చర్యలు చేయడం అనేది చాలా దుర్మార్గం. మరి వీటిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి సేవలు అందించినటువంటి కేంద్రాలని తమ సొంత ఇల్లులాగా భావించి అక్కడ పిల్లలకు సర్వీస్ ఇస్తూ